ఇది ప్రకాశవంతమైన మరియు ఎండతో కూడిన ఉదయం. 8 ఏళ్ల పాఠశాల విద్యార్థిని లక్ష్మి తన చిన్న పట్టణంలోని ఇరుకైన సందుల గుండా వేగంగా నడిచింది. తెల్లవారుజామున ఆమె పాఠశాల బ్యాగ్ని ఆమె భుజాలపై బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఆమె తెల్లటి చెక్కిన గౌను తేలికగా రెపరెపలాడింది. వీధులు విక్రేతలు మరియు సైకిళ్ల శబ్దాలతో సందడిగా ఉన్నాయి. అయినప్పటికీ లక్ష్మి దృష్టి రోడ్డు మూలలో ఉన్న అసాధారణమైన వాటిపైకి ఆకర్షించబడింది. లక్ష్మి మలుపు తిరుగుతుండగా పేవ్మెంట్పై కూర్చున్న ఒక బిచ్చగాడిపై ఆమె కళ్లు పడ్డాయి. అతను అలసిపోయి, పెడుసుగా, చెడిపోయిన తెల్లటి చొక్కా మరియు తెల్లటి పంచె ధరించాడు. అతని చిందరవందరగా ఉన్న జుట్టు మరియు చెప్పులు లేని పాదాలు కష్టాల కథను చెప్పాయి. అతను పట్టుకున్నాడు. బాటసారుల నుండి దయకోసం ఆశతో ఒక చిన్న టిన్ డబ్బా. లక్ష్మి ఆగిపోయింది. తన స్కూల్ బ్యాగ్ తెరిచి, తన తల్లి ప్రేమగా ప్యాక్ చేసిన చిన్న లంచ్ బాక్స్ని బయటకు తీసింది. ఏమాత్రం సంకోచించకుండా ఆమె ముఖంలో వెచ్చగా నవ్వుతూ బిచ్చగాడి వైపు నడిచింది. ఆ వ్యక్తి తన అలసిపోయిన కళ్ళు పైకి చూశాడు. కృతజ్ఞతతో మెరుస్తోంది. ఆమె దయకు కృతజ్ఞతతో బిచ్చగాడు లక్ష్మిని లోతుగా ప్రతిధ్వనించే పదాలతో ఆశీర్వదించాడు. నీకు బంగారు హృదయం ఉంది, చిన్నా అని అతను చెప్పాడు. లక్ష్మి తల ఊపి అతనికి ప్రతిరోజూ ఏదో ఒకటి తీసుకువస్తానని వాగ్దానం చేసింది. ఆ క్షణం నుండి చిన్న ఇంకా శక్తివంతమైనది. అమ్మాయి మరియు మనిషి మధ్య బంధం ఏర్పడింది. తర్వాత రోజులలో లక్ష్మి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ప్రతి ఉదయం ఆమె బిచ్చగాడికి ఏదో ఒక పండు, చిరుతిండి లేదా ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వు తెచ్చింది. నెమ్మదిగా పట్టణ ప్రజలు ఆమె దయను గమనించడం ప్రారంభించారు మరియు ఆమె ఉదాహరణను అనుసరించారు. ఏమి ప్రారంభమైంది? కరుణ యొక్క సాధారణ చర్య వీధి యొక్క చిన్న మూలను ఆశాజనకంగా మార్చింది.